వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. లయన్స్ క్లబ్ ద్వారా అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నాళ్లమాద నారాయణ రెడ్డి అన్నారు. కీర్తిశేషులు భువనగిరి శ్రీనివాస్ జ్యోతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో తూర్పుపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 18,000 రూపాయల విలువ గల నోట్బుక్స్, పుస్తకాలు, కుర్చీలను బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లయన్స్ లకుమారపు మల్లయ్య, జెర్సీ వనం శ్రీనివాసులు, ఎంజే, ఎఫ్ డాక్టర్, పీజే శాంసన్, సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్, నారాయణ్ సింగ్, నీల బుచ్చయ్య, దినేష్ చిల్కూరి కాశీనాథ్, నల్లగా సత్యనారాయణ, బలరాం, ప్రధాన ఉపాధ్యాయులు కొండూరు ఆంజనేయులు, ఉపాధ్యాయులు మంజుల, కవిత, జ్యోతి, సుబాని తదితరులు పాల్గొన్నారు. భార్య కూడా ఈ మధ్యన కరోనాలో చనిపోవడం చాలా బాధాకరం. మీరు అడిగిందే తడువుగా వాళ్ళ పిల్లలు ఇద్దరు, భువనగిరి మనోజ్ గారు, భువనగిరి మహంతి గారు, వాళ్ళు దాతృత్వంతో ఇవాళ మీకు 18,000 రూపాయల నోట్బుక్స్ ఈ విధంగా అందజేస్తున్నందుకు మాకు క్లబ్ నుంచి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వాళ్ళ కుటుంబానికి. ఎందుకంటే తల్లి తండ్రి లేని పిల్లలైనటువంటి వాళ్ళిద్దరూ ఎక్కడో ఉండి మీ అందరికీ ఈ విధమైన సేవ అందించాలని చెప్పేసి మా మిత్రుడు ట్రెజరర్ గారు ఆంజనేయులు గారు మీ కొరకు కష్టపడి 18,000 రూపాయలు తెప్పించి ఇన్ని విధాలుగా సహాయ సహకార అందిస్తున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క నోట్బుక్స్ని కానీ, ఈ పెన్సిల్స్ కానీ, బ్యాగులు కానీ మీరు అన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా మీరు చేయాల్సిందల్లా ఒకటే, కష్టపడి చదివి ప్రయోజకులు కావాలి. గురించి మీకు అందరికీ మన వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో పోకుండా కొన్ని విషయాలు చెప్పి నేను చిన్నపిల్లలు కాబట్టి మీకు కావాల్సిన రీతిలో 2 నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ కార్యక్రమం మీ గురించి కీర్తిశేషులైనటువంటి వాళ్ళు శ్రీనివాసులు గారు మరియు జ్యోతి గారి సమక్షంలో వారి యొక్క సహకారం నిధితో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నది. మా నారాయణరెడ్డి గారి యొక్క సమక్షంలో, మల్లయ్య గారి సమక్షంలో జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆంజనేయులు గారు మాట్లాడుతూ మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా సహకారం చేయాలి అనే విషయం గురించి చాలా చక్కగా చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. పిల్లలు ఎలా ఉండాలనే విషయం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా ముచ్చటేస్తుంది. చాలా డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి మీ తరఫున మీకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చి ఇటువంటి డిసిప్లిన్ నేర్పించినందుకు ముందుగా మీ ఉపాధ్యాయులకు మా లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు, అభివందనలు తెలియజేస్తున్నాను. ముందుగా పిల్లలు ఎలా ఉండాలి అని నేర్చుకోవాలి. మీకు అర్థమవుతుందా నేను మాట్లాడేది? అర్థమవుతుంది కదా? మీ సార్ వాళ్ళు కానీ, మీ టీచర్లు కానీ పాఠాలు చెప్పినప్పుడు మీ మనసు ఎటు పోకుండా మీ కాన్సన్ట్రేషన్గా వినాలి ఫస్ట్. అవునా కదా? వినాలమ్మా. మనమే చేసుకుంటే ఉపయోగం లేదు. అందరు సంపాదించుకుంటారు, అందరు తింటారు. కానీ మనకు వచ్చిన దాంట్లో కొద్దిగా నలుగురికి పక్క వాళ్ళకు సహాయం చేయాలనే ఉద్దేశంతో, అది మీకు నేర్పాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఏం చేస్తున్నారు, ఇక్కడ నోట్బుక్స్ ఇస్తున్నారు. ఇది తీసుకొని మనం ఏం చేయాలి? కృతజ్ఞతాభావంతో సార్ గుర్తుపెట్టుకోవాలి. అరే నేను చిన్నప్పుడు 4th క్లాస్ చదువుతున్నాడు, 5th క్లాస్ చదువుతున్నాడు, పలానా లయన్స్ క్లబ్ వాళ్ళు, భువనగిరి వాళ్ళు వచ్చి మాకు నోట్బుక్స్ ఇచ్చారు, మేము మంచిగా ఉపయోగించుకున్నారు. మీరు కొనుక్కోవాలంటే ఒకటి 25 రూపాయలు అవుతుంది. ఒక్కొక్కరికి 12-15 కాపీలు వస్తున్నాయి. అంటే మీకు కావాలి ఒక్కొక్కరు 400 రూపాయలు విలువలది ఇంటికి మనం రూపాయల వరకు ఇవ్వండి ఇస్తారా? పక్కింటికి కొని ఇవ్వమని. కానీ అలా ఇచ్చేది ఏం చేయొచ్చు? మీరు బయటకు వెళ్తున్నారు, మీ వాకిట్లో ఒక చిన్న మొక్క ఎండిపోయింది, ఎవరు నీళ్ళు పోసలేదు, ఎవడో గ్రామ పంచాయతీలు పెట్టిపోయిండ్రు, ఎండిపోయింది, కొన్ని నీళ్ళు పోయండి. అది కూడా సహాయం చేసినట్లే కాదారా? సహాయం చేసినట్లే. మీరు ఆడకపోతున్నారు, ఎవడో దిక్కులోడు రోడ్డు మీద ఇంత పెద్ద రాయి వేసిపోయిండు, చీకట్లో స్కూటర్ ఈ బండి వస్తే రాయి ఎక్కితే కింద పడతారు, వాడు కూడా రోడ్డు మీద నడి రోడ్డు ఇంటి మళ్ళీ పడేసిపోయిండు, మీరు వంగి తీసి పక్కన పడేయండి. అది సహాయం చేసినట్లే కాదారా? అది డబ్బులు ఖర్చు అవుతావా? డబ్బులు ఏది ఖర్చు కాదు. దానివల్ల మీరు ఒక బిస్కెట్ కొనుక్కున్నారు, మీ ఫ్రెండ్ ఏమో ఏమి కొనుక్కోలేదు, వాళ్ళ డాడీ ఏమి ఇవ్వలేదు, ఒక చిన్న బిస్కెట్ చిన్న ముక్క కట్ చేసి పక్కవానికి వేయండి. అది సహాయం చేసినట్లే. కూలికి వెళ్ళిపోయిండ్రు, ఇంట్లో స్విచ్ ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, లైట్ ఆఫ్ చేయలేదు, మీరు వచ్చేటప్పుడు లైట్లు ఫ్యాన్లు స్విచ్ ఆఫ్ చేసి రండి. నీళ్ళన్నీ వేస్ట్గా పోతున్నాయి, మీరు ఏం చేయాలి? 1 నిమిషం ఆగి ఆఫ్ చేసేయాలి. అది కూడా సహాయం చేసినట్లే. సహాయం చేసినట్టు కాదు, ఇన్ని సహాయాలు చేయొచ్చు. మనం ఇన్ని సహాయాలు చేసుకోవచ్చు. మీ ఇంట్లో అమ్మ ఇస్తారు, అది సహాయం చేసినట్లే చేసినట్లే కదరా? అన్ని రకాల సహాయాలు డబ్బులు కూడా మనం సహాయం చేయొచ్చు. మా ఆంజనేయ సార్ ఆయన ఎక్కడున్నా చేస్తాడు, ఇక్కడే కాదు ఈ తూర్పల్లిలోనే చేసేది కాదు మా సారు. ఆయన ఎక్కడ ఉన్నా, ఏ పాఠశాల ఉన్నా అది ధన్యమైన పాఠశాల.
ఎందుకంటే ఆ విధంగా ఆయన పనిచేస్తాడు. ఎందుకంటే నేను చూస్తాను, నాన్నగారు కూడా పనిచేశాడు. మీరు కూడా నేను పనిచేస్తున్నప్పుడు కవిత మేడం మాకు ఎదురుగా పనిచేస్తుంటే సార్ మా పాఠశాలలో పనిచేశాడు సార్. కాబట్టి నాకు తెలుసు సారు ఎలా పనిచేస్తాడు ఏంటనేది అంతా నాకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ మనకు పరిచయం. నేను రాగా నాకు అనుకుంటుంది, ఎందుకంటే స్టాఫ్ చాలా చాలా మంచిగా ఉన్నారు ఇక్కడ. సార్ అదృష్టం ఏమో కానీ ఇక్కడ స్టాఫ్ చాలా బాగున్నారు. ఎందుకంటే నా అదృష్టం కూడా ఇప్పుడు చెప్తున్నాను. నేను తెచ్చాడు లాస్ట్ ఇయర్ తెలుసా మీరు వచ్చినప్పుడు సేమ్. మీ అమ్మ నాన్న తిరిగి వస్తున్నారా చెప్పండి ఒకసారి నాకు. ఎంతమంది అంటున్నారు చెప్పండి. క్లాస్ నాకు ఒకసారి చెప్పండి చూస్తా. వెరీ గుడ్. అంటే అందరు మీ ఇష్టంగానే పాఠశాలకు వస్తున్నారంటే మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఇంటికాడ ఏం చేస్తారు, మారాం చేస్తారు. నేను బడికోను అంటారు. అమ్మకాడ నాన్నకాడ ఎక్కడ అమ్మకాడ అంటారు ఎక్కువ. ఎందుకంటే నాన్న కొడతాడు కదా, అమ్మకాడ అంటారు. అమ్మ ఏం చేస్తుంది, నీ కాలు మాత్రం కొడతా అని అమ్మ ఏమని చేస్తా. నేనేం చిన్నప్పుడు నేను మొత్తం కష్టం చేసి, ఇప్పుడు కూడా కష్టం చేసి కూలిపోయి మిమ్మల్ని పెంచుతున్నారా, నేను నీ కాలు మొత్తరా, పడుకోరా మంచిగా చెప్తుంది. కరెక్ట్నే కాదా అంటదా అమ్మ అంటుందా? నాయన ఉంటాడు మరి, నాయన ఉంటాడు. అంటే ఈ సేవా కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే మన కాడ డబ్బులుండి కాదు, ప్రతి ఒక్కరు సేవా గుణం నేర్చుకోవాలి. మన కాడ 10 రూపాయలు అంటే 1 రూపాయన దానం చేసే గుణం నేర్చుకుంటేనే మనకు కూడా 10 రూపాయలు ఆశిస్తూ వస్తాయి. ఎప్పుడైతే చెలిమైన మొత్తం నీళ్లు తీస్తామో చెలిమ ఊడుతుంటుంది. నీళ్లు తినకుండా అంటే వృధా అవుతుంది. మన కాడ కూడా డబ్బు లేకపోవచ్చు, కానీ 10 రూపాయలు ఉంటే 1 రూపాయి కాదు, 1 రూపాయి ఇచ్చినా మనకు ఫలితమే. మనం ఎందుకంటే సేవా కార్యక్రమాలు మనం చాలామంది ఎన్నో లక్షల కోట్లు కూడా చేయరు. కొంతమంది ఏ పరిస్థితి రూపాయి లేకుండా సరే సేవా గుణం ఉన్న వాళ్ళు ఎట్లయినా ఏదైనా చేయగలుగుతారు. అందుకనే మనం లయన్స్ క్లబ్ మావి సేవలు ప్రతి సంవత్సరం ఇలాగనే ఉంటాయి. ప్రతి స్కూల్లో విద్యార్థులకు ఎగ్జామ్ టైంలో కూడా ప్యాడ్స్ కానీ అన్ని మెటీరియల్స్ కూడా అన్ని స్కూళ్ళకు పోయిన సంవత్సరం ఇచ్చినాం. ఈ సంవత్సరం కూడా మీరు చదువుకుంటుంటే మీకు ఏది కావాలన్నా కానీ మా లయన్స్ క్లబ్ ముందుంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.